ఛత్తీస్గఢ్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటిస్తే మరి లేటెస్ట్గా పేలిన ఐఈడీ పేలుళ్లకు కారణం ఎవరు? ఆపరేషన్ ఖగార్లో 3,000 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. మరి ఇంకెంతమంది లొంగిపోని వారున్నారు? కాంకేర్ జిల్లాలో లొంగిపోని మావోయిస్టుల ప్లాన్ ఏంటి? అసలు ఎంతమంది ఉన్నారు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నక్సలిజం ఏరివేతకు మార్చ్ 31 గడువు విధించిన నేపథ్యంలో ఆపరేషన్ ఖగార్ తీవ్రతరం చేయడంతో మావోయిస్టుల సంచారం గణనీయంగా తగ్గింది. కానీ తాజా పరిణామాలు చూస్తే మే 2న ఐఈడీ పేలుడు కలకలం సృష్టించాయి. కాంకేర్ నారాయణపూర్ సరిహద్దుల్లోని చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు పాతిన ఐఈడీ బాంబులు డిమినీకరణ చేస్తుండగా పేలింది. ఈ దుర్ఘటనలో 3 డిఆర్జీ జవాన్లు మృతి చెందారు. ఏప్రిల్ 13న కీలక మహిళా మావోయిస్ట్ నేత కాంకేర్ జిల్లా మాంచ్పల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో రూపీ అలియాస్ భాగ్య అనే మహిళా మావోయిస్ట్ కమాండర్ మృతి చెందింది. ఆమెపై 5 లక్షల రివార్డు కూడా ఉంది. రూపీ బస్తర్ రీజియన్లో చివరి సీనియర్ తెలుగు మావోయిస్ట్ క్యాడర్గా పోలీసులు గుర్తించారు. మార్చ్ 26న రాజ్ నంద్గావ్ కాంకేర్ బోర్డర్ డివిజన్కు చెందిన 5 పిఎల్జీఏకు చెందినటువంటి ఒకరు మొత్తం 6 మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. ఆపరేషన్ ఖగార్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో ముఖ్యంగా కర్రెగుట్టల హిల్స్లో మావోయిస్టుల ఏరివేతకు 2,000 మంది బలగాలతో ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుంది. కాంకేర్ ముఖ్యంగా చోటేబేటియా మరియు పార్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. మార్చి 31 నాటికి సాయుధ మావోయిస్ట్ రహితంగా ఛత్తీస్గఢ్ను ప్రకటించినప్పటికీ మిగిలినటువంటి కొద్ది మంది నక్సలైట్ల కోసం భద్రతా బలగాలు కోంబింగ్ నిర్వహిస్తున్నాయి. బస్తర్ రీజియన్లో తెలుగు మావోయిస్టుల సంఖ్య చాలా వరకు తగ్గింది. లొంగిపోవడానికి పలువురు సుముఖత కూడా చూపిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. కాంకేర్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి చాలా వరకు తగ్గింది మరియు వారు ప్రధానంగా లొంగుబాట పడుతున్నారు. అయితే పాతిన మందు పాత్రల వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయా, లేక ఇవి కొత్తగా పాతిపెట్టినటువంటి మందు పాత్రలని పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుముఖం పట్టినా పూర్తిగా నిర్మూలించబడలేదని ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా బస్తర్, బీజాపూర్, సుక్మా వంటి అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఇప్పటికీ సక్రియంగానే ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారు లేకపోతే మరి బ్లాస్టులు ఎలా జరుగుతున్నాయి అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులు గతంలో అడవి మార్గాల్లో భద్రతా దళాల రాకపోకలు ఉండే ప్రాంతాల్లో వందలాది ఐఈడీలను, ప్రెజర్ బాంబులను పాతిపెట్టారు. భద్రతా దళాల ఆపరేషన్లు తీవ్రతరం కావడంతో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి, దళాలను దెబ్బతీయడానికి అటవీదారుల్లో వీటిని అమర్చుతున్నారు. భద్రతా దళాలు అడవుల్లోకి చొచ్చుకెళ్లి ఆపరేషన్లు చేస్తున్నప్పుడు ప్రెజర్తో ఐఈడీలపై కాలు వేయడం వల్ల ఈ పేలుళ్లు సంభవిస్తున్నాయి. డిసెంబర్ 2025, మే 2026 మధ్యన కాలంలో సుక్మా మరియు బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఆపరేషన్లలో మావోయిస్టులు ఐఈడీలతో దాడి చేసి డిఆర్జీ జవాన్లను టార్గెట్ చేశారు. ప్రభుత్వం మావోయిస్టులకు వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ అటవీ ప్రాంతంలో రహస్యంగా బాంబులు అమర్చడం వారి ప్రధాన వ్యూహంగా ఉంది. 2025-26లో కూడా భద్రతా దళాలకు మరియు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్లు, ఐఈడీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. డీటెయిల్గా చూస్తే ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ రహితంగా మారే దిశగా వెళ్తున్న పాత బాంబులు మరియు అడవుల్లో వారి ఉనికిని కారణంగా ఈ దాడులు ఇంకా జరుగుతున్నాయా, లేక ఇంకా లొంగిపోని మావోయిస్టులు ఇలా ఐఈడీలు మార్చుతున్నారా, అమరుస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఛత్తీస్గఢ్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు అక్కడ అడవుల్లో సంచరిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందుతూనే ఉంది. దాని ద్వారానే అక్కడ పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు, దొరికినటువంటి మావోయిస్టులను పట్టుకుంటున్నారు, ఎదురుకాల్పులు జరిపితే ఎన్కౌంటర్స్ కూడా చేస్తున్నారు. కానీ ఇలాంటి టైంలో లేటెస్ట్గా ఐఈడీ పేలులతోటి 3 డిఆర్జీ జవాన్లు చనిపోవడంతో అసలు ఈ పెట్టినటువంటి ఐఈడీలు ఇంత ముందుకు పెట్టినాయా, లేదంటే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి మావోయిస్టులు పెట్టి కూంబింగ్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఇలా వీళ్ళని ఎదుర్కోవడానికి చేసినటువంటి ప్లానా అనేది అయితే డెఫినెట్గా క్లారిటీ అయితే లేదు. కొంతమంది ఎక్కువ సంఖ్యలో మాత్రం ఇవి గతంలో పెట్టినటువంటి ఐఈడీలు ఇప్పుడు వాటిని వెలికి తీసేటువంటి టైంలో అవి వాటి మీద కాలు పెట్టడం ద్వారా అవి పేలుళ్ళకు సంభవించాయని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా
కాంకేర్ జిల్లాలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇంకా ఉన్నారు అనేటువంటి సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మార్చి 31 డెడ్ లైన్ విధించినప్పటికీ కూడా చాలా వరకు కొంతమంది లొంగిపోయారు. అంటే పెద్ద పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లొంగిపోయారు. లేటెస్ట్గా మనం చూసాం. కానీ ఇంకా లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇంకా సంచరిస్తూనే ఉన్నారు. అందుకోసమనే ఇప్పుడు లేటెస్ట్గా రూపీ అలియాస్ భాగ్య ఎవరైతే ఆమె ఎన్కౌంటర్ జరిగినటువంటి టైంలో కూడా కంప్లీట్గా ఎదురు కాల్పులు జరిపినటువంటి టైంలోనే ఆ తరుణంలోనే ఆమెకు అక్కడ బుల్లెట్ పడింది అని కూడా కామెంట్స్ వినిపించాయి. అయితే ఇందులో చూస్తే స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే కొంతమంది మావోయిస్టులు లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎదురుకాల్పులకు కూడా దిగుతున్నారు. అంటే వాళ్ళు ఇప్పటికీ లొంగిపోకుండా అడవుల్లోనే ఉంటున్నారు అని కూడా చాలామంది అయితే డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో ఎవరైతే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు పరిస్థితి కంప్లీట్గా మారినటువంటి టైంలో డెఫినెట్గా ఇప్పుడు ప్రజా పోరాటాలలోకి వచ్చి చేస్తేనే బాగుంటుంది తప్పితే అడవుల్లో ఉండి పోరాటాలు చేస్తే చాలా చాలా కష్టం అని కూడా వాళ్ళు లొంగిపోయినటువంటి మావోయిస్టులు పదే మీడియా ఛానల్స్లో చెబుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ కొంతమంది చెప్పినటువంటి మాటలు విని కొంతమంది లొంగిపోయారు చాలా వరకు. కానీ ఇంకా లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇంకా ఉన్నారనే డౌట్స్ మాత్రం డెఫినెట్గా నిఘా వర్గాల్లో అయితే ఇంకా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే కంప్లీట్గా ఏదైతే మార్చి 31 డెడ్ లైన్లో అందరినీ ఏరిపారేస్తామని కూడా అన్నారు. అయితే లేటెస్ట్గా జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ కూడా మార్చి 31 డెడ్ లైన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక ఇప్పుడు చేసేదేం లేక ఎన్కౌంటర్ల బాట పడుతున్నాయి ప్రభుత్వాలను కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు అంటే చాలామంది కూడా లొంగిపోయినటువంటి టైంలో ఇప్పటికీ లొంగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎదురుకాపులు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వాస్తవానికి మాట్లాడుకుంటే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో ప్రభుత్వాల దగ్గర ఎక్విప్మెంట్ చాలా హై టెక్నాలజీతో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఉంది. అండ్ ఇక బలగాలు కూడా భారీ మొత్తంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ ఇక్కడ మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవడం, ఏజ్ సమస్యల కారణం వల్ల ఇబ్బందులు పడడం, దాని తర్వాత చాలామంది ఎన్కౌంటర్ చేయడం, వీళ్ళ దగ్గర సరైనటువంటి టెక్నాలజీ లేకపోవడం, అదేవిధంగా మావోయిస్టులు కూడా ఎక్కువగా టెక్నాలజీని వాడడం వల్ల ఇప్పుడు ప్రభుత్వాల దగ్గర అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ వల్ల వాళ్ళని ఈజీగా లొకేషన్స్ ట్రేస్ అవుట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మావోయిస్టులకు పెద్ద దెబ్బలుగానే తగిలాయి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి తరుణంలో ఈజీగా ఎక్కడున్నా వాళ్ళు లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి దొరికించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అండ్ కూంబింగ్ కూడా పెద్ద ఎత్తున ఎక్కువ బలగాలతో చేయడంతో వాళ్ళు తక్కువ అండ్ ఇక్కడ పోలీసులు ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోవడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు పెట్టినటువంటి ఈ ఐఈడీలు ఏదైతే ఉన్నాయో అవి పాతవా లేకపోతే కొత్తయా, లేదంటే ఇప్పుడు ఇలా కూంబింగ్ నిర్వహిస్తున్నారా? సో అందుకోసమనే ఇప్పుడు ఇవి పెట్టినటువంటి ఇప్పుడు కూంబింగ్ నిర్వహించకూడదు, వాళ్ళ దరిదాపుల్లోకి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇవి పాతి పెట్టారనేది అయితే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటించినటువంటి అక్కడ ఛత్తీస్గఢ్ జిల్లాలో ఇలాంటి ఒక ఐఈడీ పేలుళ్ళు అనేది నిజంగా కొంచెం కలకలం రేపించేటువంటి విషయమే. సో చూడాలి మరి దీని మీద పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇస్తారు, లేదంటే ఇంకా లొంగిపోయినటువంటి మావోయిస్టులు లొంగిపోతారా, లేదంటే ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.